ఒక బిల్లు చట్టంగా మారే ప్రయాణంలో చివరి సంతకం ఎవరిది? ఆ అత్యంత కీలకమైన అధికారం గురించి, అంటే ఆర్టికల్ 111 గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. విన్నారు కదా, ఒక బిల్లు పార్లమెంట్లోని 2 సభల్లో పాసైనంత మాత్రాన అది చట్టం అయిపోదు. అసలు కదంతా ఇక్కడే మొదలవుతుంది. మరి ఆ చివరి తాళం చెవిని రాష్ట్రపతి ఎలా ఉపయోగిస్తారో? సరే, మరి ఆ తాళం చెవి వెనకున్న పవరేంటి, దానికున్న రూల్స్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు లోతుగా చూద్దాం. ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిందంటే అది దాని ప్రయాణంలో ఫైనల్ ఎగ్జామ్ ఎదుర్కొంటున్నట్టే. అసలీ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూద్దామా? అసలు బిల్లుకి చట్టానికి మధ్య తేడా ఏంటి? చాలా సింపుల్. బిల్ అనేది కేవలం ఒక ప్రతిపాదన, ఒక ఐడియా మాత్రమే. కానీ ఎప్పుడైతే దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడుతుందో అప్పుడే అది అధికారికంగా ఒక యాక్ట్గా, అంటే దేశ చట్టంగా మారుతుందన్నమాట. ప్రాసెస్ చాలా స్ట్రేట్గా ఉంటుంది. ఒక బిల్లుని ముందు లోక్సభలో, ఆ తర్వాత రాజ్యసభలో పాస్ చేస్తారు. ఈ 2 స్టేజ్లు దాటిన తర్వాతే అది ఫైనల్ అప్రూవల్ కోసం రాష్ట్రపతి టేబుల్ మీదకు వెళ్తుంది. రైట్, ఇక్కడే మనం అసలు విషయంలోకి వస్తున్నాం. ఆర్టికల్ 111 రాష్ట్రపతికి క్లియర్గా 3 ఆప్షన్స్ ఇస్తుంది. అవేంటో చూద్దాం. రాష్ట్రపతి ముందు 3 దారులుంటాయన్నమాట. 1, బిల్లుపై సంతకం చేసి ఓకే చెప్పడం, అప్పుడది చట్టమైపోతుంది. 2, ఆమోదాన్ని హోల్డ్లో పెట్టడం. లేదా 3, కొన్ని మార్పులు సూచిస్తూ బిల్లును మళ్లీ పార్లమెంట్కే వెనక్కి పంపడం. ఇక్కడే ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. అన్ని బిల్లులు ఒకటే కాదు. ఒక స్పెషల్ కేటగిరీ బిల్కి మాత్రం ఈ రూల్స్లో కొంచెం మినహాయింపుందన్నమాట. అదే మనీ బిల్లు, అంటే బడ్జెటు, పన్నులకు సంబంధించినవి. ఈ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి ఒకే ఒక కండిషన్ ఉంది. ఆయన దాన్ని వెనక్కి పంపించడానికి వీల్లేదు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవహారాలు ఆగకూడదు కదా. సో దాన్ని ఆమోదించాలి లేదా నిలిపివేయాలి, అంతే. సరే, రాష్ట్రపతి ఒక సాధారణ బిల్లుని వెనక్కి పంపారు అనుకుందాం. పార్లమెంట్ దాన్ని మళ్లీ ఎలాంటి మార్పులు లేకుండా లేదా కొన్ని మార్పులతో పాస్ చేసి పంపితే అప్పుడు సీనేంటి? ఆ సందర్భంలో రాష్ట్రపతికి వేరే ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా ఆమోదముద్ర వేసి తీరాల్సిందే. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ మాటే ఫైనల్. అసలింతకీ మన రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఈ అధికారాన్ని ఎందుకు కల్పించారు? దీని వెనుక ఉన్న లాజికేంటి? దీని వెనుక రాజ్యాంగ సమతుల్యత అనే పెద్ద ఆలోచన ఉంది. ఫస్ట్, పార్లమెంట్ ఏమైనా తొందరపడి చట్టాలు చేస్తే దాన్ని ఆపడానికి ఇదొక ఫైనల్ చెక్ పాయింట్ లాంటిది. సెకండ్, ఇది డెమోక్రసీకి, దేశ స్థిరత్వానికి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకొస్తుంది. ఇక చివరిగా డబ్బుకు సంబంధించిన విషయాలు, అంటే బడ్జెట్ లాంటివి లేట్ అవ్వకుండా చూసి దేశ పరిపాలన స్మూత్గా సాగేలా చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, రాష్ట్రపతి అధికారం అనేది ఒక పర్మనెంట్ అడ్డంకి కాదు, జస్ట్ ఒక వన్ టైం స్పీడ్ బ్రేకర్ లాంటిది. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ రాజ్యాంగ ప్రక్రియని ఎవరైనా దుర్వినియోగం చేయాలని చూస్తే ఏమవుతుంది? అధికారం ఎక్కడ ముగుస్తుంది? శిక్షెక్కడ మొదలవుతుంది? ఈ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్లో ఎవరైనా అడ్డదారులు తొక్కాలని చూస్తే అప్పుడే భారతీయ న్యాయ సంహిత, అంటే బిఎన్ఎస్ సీన్లోకి వస్తుంది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, ఫోర్జరీ చేయడం లేదా అధికారిలా నటించడం, ఇవన్నీ చాలా సీరియస్ నేరాలు. ఉదాహరణకి, బిల్లు టెక్స్ని ఫోర్జరీ చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ 336 నుండి 339 వరకు అప్లై అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 111 ఒక రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని డిఫైన్ చేస్తుంది. కానీ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా మోసం చేయాలని చూస్తే భారతీయ న్యాయ సంహిత వాళ్లకు శిక్ష విధిస్తుంది. ముగింపుగా ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ 111 సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇది మన ప్రజాస్వామ్యంలోని అధికారం మరియు సమతుల్యతకు ఒక గొప్ప ఉదాహరణ. ప్రజల ఇష్టానికి, రాజ్యాంగ పరిరక్షణకు మధ్య ఈ బ్యాలెన్స్ ఎంత అద్భుతంగా ఉందో కదా.